ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నా పేరు దినేష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇప్పుడు ఏం చూడబోతున్నామంటే వాట్సాప్కి సంబంధించిన ఒక 2 ట్రిక్స్ అనేది చూడబోతున్నాం. సో ఈ ట్రిక్స్ వచ్చి ఏంటంటే ముందుగానే నేను చెప్పేస్తాను. వాట్సాప్ ఇన్ఫో అనమాట. ఫస్ట్ ట్రిక్ వాట్సాప్ ఇన్ఫో అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఎవరికైనా మెసేజ్ చేస్తుంటారు కదా, సో ఆ మెసేజ్ వచ్చి ఎవరు చూశారు ఎవరు చూడలేదు, అది ఎన్ని గంటలకి వెళ్ళి అవతల వాళ్ళకి రీచ్ అయ్యింది, వాళ్ళు ఎన్ని గంటలకి దాన్ని ప్లే చేశారు అండ్ చూశారు అనేదని ఇన్ఫో అంటారు. నెక్స్ట్ వచ్చేసి మీ మెమరీ కార్డు వాట్సాప్ ద్వారా ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే డేటా, ఇప్పుడు స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్ ఎలా క్లీన్ చేయాలి, ఆ స్టోరేజ్ అంతా ఎలా డిలీట్ చేయాలి అనేది ఇప్పుడు చూడబోయే ట్రిక్స్ 2. సో ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ ట్రిక్స్ గురించి కానీ తెలుసుంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేసేయవచ్చు. సో ఇది వచ్చి చాలామంది తెలియదు అనమాట. ఎందుకంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు కొందరు ఉన్నారు. మా ఫ్రెండ్సే నాకు చాలాసార్లు నాకు కాల్ చేసి మాట్లాడేటప్పుడు అండ్ వాట్సాప్లో మెసేజ్ చేసేటప్పుడు ఇన్ఫో అంటే ఏంది, మనం ఎవరికైనా మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ అనేది వాళ్ళకి వెళ్ళిందా లేదని ఎలా చూడాలా అని చాలాసార్లు అడిగేవాళ్ళు. సో అప్పుడే నాకు అర్థమైందనమాట. సో ఇంకా అది తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారనేసి దానికోసమే ఈ వీడియో అనేది నేను చేసేది. వీడియో కొంచెం లెంత్గా వెళ్తుంది, ఎందుకంటే మీకు కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలి కాబట్టి. అంటే ఫాస్ట్గా చెప్తే మీకు అర్థం కాదు, చెప్పేదాన్ని నాకు అర్థం కాదు, అందుకే కొంచెం లెంత్ అయినా పర్వాలేదు నేను చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఇన్ఫో అనమాట. వాట్సాప్ ఓపెన్ చేసుకోండి. మీకు ఇన్ఫో అంటే ఏందనేది మేము ఫస్ట్లోనే చెప్పేస్తాను. ఇన్ఫో అంటే ఇప్పుడు ఎవరికైనా మెసేజ్ పంపించినప్పుడు దాన్ని చెక్ చేయడం అనమాట. ఇప్పుడు నేను ఫస్ట్లో నవీన్ అని ఉంది కదా మా ఫ్రెండు, ఈ అబ్బాయికి నేను ఇప్పుడు మెసేజ్ పంపించాను. సో ఆ చాట్ అనేది ఓపెన్ చేయండి. మీరు ఎవరికైనా వాయిస్ రికార్డ్ పెట్టుంటారు కదా, సో ఆ వాయిస్ రికార్డ్ అనేది వాయిస్ రికార్డే కాదు, టెక్స్ట్ మెసేజ్ అయినా పర్వాలేదు, మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఉంది కదా, సో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారంటే అది వచ్చేసి మీకు టిక్ అవుతుంది అనమాట. సో అప్పుడు మీరు దాన్ని చెక్ చేసేదానికి కొంచెం ఈజీగా ఉంటుంది. నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారంటే మీకు ఒక పైన 3 డాట్స్ కనబడతాయి. ఇప్పుడు వాళ్ళు ఎన్ని గంటలకి మీ మెసేజ్ చూశారు, ఎన్ని గంటల తర్వాత విన్నారనేది తెలుస్తుంది. సో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇన్ఫో అండ్ షేర్ అని చూపిస్తుంది. సో మీరేం చేస్తారంటే ఇన్ఫోని క్లిక్ చేయండి. ఇన్ఫోని క్లిక్ చేయగానే నేను పెట్టిన వాయిస్ రికార్డ్ ఫస్ట్లో పైన ఉంది, దాని కింద వచ్చి మీకు 3 లైన్స్ కనబడతాయి. ఫస్ట్ వన్ వచ్చి డెలివరీ, రెండోది వచ్చి సీన్ అండ్ మూడోది వచ్చి ప్లేడ్ అని ఉంది కదా. సో ఇదేంటంటే, నేను వచ్చి వాయిస్ రికార్డు ఆ అబ్బాయికి నేను పంపించినప్పుడు మా ఫ్రెండ్కి 1 గంట 19 సెకండ్లకి నేను పంపించాను, 11 నిమిషాలకి. సో అది వచ్చేసి అతను ఆ వాయిస్ రికార్డ్ అనేది ప్లే చేసి వినింది 1 గంట 21 నిమిషానికి ప్లే చేశాడనమాట. సో ఇది నేను పంపించిన ఆ వాయిస్ రికార్డు ఎన్ని నిమిషాలు ఉంది చూసినట్లయితే అది ఓన్లీ 1 సెకండ్ మాత్రమే ఉంది. సో ఆ వాయిస్ రికార్డు వినడానికి మినిమం 1 సెకండ్ సరిపోతుంది. సో నేను పంపించిన 2 నిమిషాల తర్వాత అబ్బాయి అనేది, మా ఫ్రెండ్ అనేది ఆ వాయిస్ రికార్డు విన్నాడనమాట. సో ఈ విధంగా మీరు తెలుసుకోవచ్చు. అంటే వాడికి ఎంత పని ఉందో ఏమో, ఏదైనా వర్క్ మీద ఉండి ఆ మెసేజ్ అనేది చూసుకో ఉండడు. సో మీరు అనేది ఆ మెసేజ్ అనేది ఎప్పుడు చూశాడు, ఎప్పుడు అది రీచ్ అయింది అండ్ ఆ మెసేజ్ అనేది ఎప్పుడు ప్లే చేసి విన్నాడు అనేది మీరు క్లియర్గా అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు గ్రూప్లో కూడా సరే, మీరు గ్రూప్ అయినా సరే, ఏదైనా గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో ఏదైనా మెసేజ్ పంపించారనుకో, నేను ఇప్పుడు ఒక మెసేజ్ పంపిస్తాను గుడ్ మార్నింగ్ అని, అది మీరు టెక్స్ట్ అయినా పర్వాలేదు అండ్ వాయిస్ రికార్డ్ అయినా పర్వాలేదు, ఏదైనా సరే మీరు ఒక గ్రూప్లో ఏదైనా మెసేజ్, అది వాయిస్ రికార్డ్ అయినా సరే టెక్స్ట్ మెసేజ్ అయినా సరే, మీరు ఆ గ్రూప్లో పంపించినప్పుడు వాళ్ళు ఎవరైతే ఈ గ్రూప్లో ఉన్నారో మెంబర్స్, వాళ్ళు ఎవరెవరు మీ మెసేజ్ని చూశారు అండ్ ఎవరెవరు చూడలేదు ఇంకా అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే, ఆ మెసేజ్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని అదే విధంగానే 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇన్ఫో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే, సో ఇప్పుడు చూసారంటే ఈ మెసేజ్ వచ్చి వీళ్ళందరికీ రీచ్ అయిపోయింది అనమాట.
కాకపోతే ఇంకా బ్లూ టిక్ అనేది పైన చూపించలేదు. పైన మీకు బ్లూ టిక్ చూపిస్తుంది. అంటే ఎవరైనా చూస్తుంటే ఆ వాల్ అనేది ఆ బ్లూ టిక్ పైన వెళ్ళిపోతుంది. ఆ బ్లూ టిక్ పైన అనేది వాళ్ళు అనేది అక్కడికి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు వచ్చి ఎవరు చూడలేదు కాబట్టి ఈ డబుల్ టిక్ కిందనే ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళు కానీ ఎవరైనా చూసినట్లయితే ఆ బ్లూ టిక్ పై కిందకి వీళ్ళు అనేది ఆ మెంబర్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఎంతమంది చూశారు, ఇంకా ఎంతమంది చూడలేదని. సో ఈ విధంగా మీరు ఇన్ఫోలో మీరు చెక్ చేసుకోవచ్చు మీ మెసేజ్ అనేది. దీనే ఇన్ఫో అంటారు. సో ఇన్ఫో అంటే ఏందనేసి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే మీ మెమరీ కార్డులో ఉన్న మీ డేటాని ఎలా ఎరేస్ చేయాలి అంటే ఇప్పుడు ఏదంటే అది వీడియోస్ ఇమేజెస్ వస్తూ ఉంటాయి కదా. సో వాటిని ఎలా క్లీన్ చేయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇన్స్టాల్ మెమరీ కార్డు ఉంది కదా, ఫోన్ మెమరీ. సో దాన్ని ఓపెన్ చేయండి. కింద కానీ చూసినట్లయితే వాట్సాప్ అని ఉంటుంది. సో వాట్సాప్ ఓపెన్ చేసి దాంట్లో మీడియా అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ చూసారంటే మీరు ఎవరెవరికి ఏమేమి పంపించారు, ఎవరెవరు మీకు ఏమేమి పంపించారు అనేది చూపిస్తుంది. నేను వీడియో ఫైల్ అనేది ఓపెన్ చేశాను. వీడియో ఫైల్ ఓపెన్ చేస్తానే సెండ్ అని ఉంటుంది. సో అది వచ్చి మనం ఎవరికైనా పంపించిందని సెండ్ అని ఉంటుంది. సో ఇవన్నీ మీకు అవసరం లేదనమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎవరికైనా పంపించేసి ఉంటారు కాబట్టి ఇది మీకు అవసరం లేదు. కాబట్టి మొత్తం ఆల్ డెలీట్ చేసేయండి. చూసారంటే ఎన్ని వీడియోస్ ఉన్నాయో చూడవచ్చు మీరు. సో ఇవన్నీ సెండ్లో ఉంటాయి. సెండ్ కింద ఉన్న ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఎవరైనా పంపించింది మనకు వచ్చి ఉంటాయి కదా, అవి ఉంటాయి. సో అవి వద్దనుకుంటే మీరు డిలీట్ చేయొచ్చు, లేదా మాకు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఎవరికైనా పంపించింది డిలీట్ చేసేసి మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి చూసారంటే మీ స్టోరేజ్ అనేది కొంచెం తగ్గి ఉంటుంది. ఎందుకంటే మీకు కలిసి వస్తుంది అనమాట. సో అదే కాదు, వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్లో పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసుకొని దీంట్లో కూడా మీరు స్టోరేజ్ అనేది క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ ఓపెన్ చేసి కింద డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ అని. సో దాన్ని క్లిక్ చేసి మీ సెకండ్ వన్ ఫస్ట్ నుంచి స్టోరేజ్ యూసేజ్ అని ఉంది కదా, స్టోరేజ్ యూసేజ్. సో దానికని మీరు ఓపెన్ చేశారంటే దీంట్లో మీరు ఎవరితో ఎక్కువ చాట్ చేశారు, ఎవరికి ఎక్కువ ఇమేజెస్ వీడియోస్ పంపించారు అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. 6 MB, 2 MB, 3 MB, 4 MB అని. సో అక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మీరు మొత్తం క్లీన్ చేసేయండి అన్నీ మీరు కానీ కింద ఏదైనా మీరు ఇప్పుడు నేను వెంకీ ఫ్రెండ్ అనేది అని ఓపెన్ చేస్తున్నాను. దీన్ని క్లీన్ చేయాలనుకుంటున్నా. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద చూసారంటే క్లియర్ యూసేజ్ అని ఉంది. సో దాన్ని ఓకే చేయండి. దాన్ని ఓకే చేయగానే మీకు డిలీట్ ఆప్షన్ అడుగుతుంది. ఇప్పుడు చూసారంటే రెడ్ కలర్లో డిలీట్ ఆప్షన్. సో ఆ డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ మీకు ఓకే అడుగుతుంది. ఓకే ఇచ్చేసారంటే అలాగే మీ స్టోరేజ్ అనేది మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. మీరు ఎవరికైనా మెసేజ్ చేస్తుంటారు, వాళ్ళు మీకు చేస్తుంటారు కదా, అవన్నీ క్లియర్ అయిపోతాయి. మీ మెమరీ కార్డ్ అనేది ఫ్రీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీ స్టోరేజ్ అనేది మీకు కలిసి వస్తుంది. అండ్ ఇంకా మీ మెమరీ కార్డ్ అనేది కొంచెం మిగులుతుంది మీకు ఇంకెందుకన్నా యూజ్ చేసుకోవడానికి. సో ఇలా కూడా మీరు స్టోరేజ్ యూసేజ్ అనేది తక్కువగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 2 ట్రిక్లు ఇవే ఈ వీడియోలో. ఇంతకుముందు రీసెంట్గా వాట్సాప్కి సంబంధించిన ట్రిక్స్ అండ్ టిప్స్ అండ్ ఫేస్బుక్కి సంబంధించిన ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా నేను చేశాను. సో ఆ వీడియో కానీ మీరు చూడలేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. వాటిలో ఇంకా మంచి ట్రిక్స్ ఇంకా మీకు యూస్ అయ్యేలా చెప్పున్నాను. సో ఇవి కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని అందులో ఆల్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో నా వీడియో ఇంతదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.